ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే మేము పూరికి వచ్చాము టెంపుల్కి. మొబైల్స్ అలో లేదంట. ఏది కనిపిస్తే అది మీకు చూపిస్తాం. బాయ్. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ చక్రము ఆల్ సైడ్స్ ఒకేలా ఉంటుందంట. దానిపైన ఫ్లాగ్ డైలీ చేంజ్ చేస్తారంట. ఇది సత్యనారాయణ స్వామి టెంపుల్. ఫ్రెండ్స్, ఆ పైన టెంపుల్కి మొబైల్స్ అలో లేవంట. బ్యాగ్స్, మొబైల్స్ ఇక్కడే పెట్టేసి వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇప్పుడే టెంపుల్ నుంచి బయటకు వచ్చాము. ఇక్కడ చాలామంది దొంగలు ఉంటారు. ఎవరిని నమ్ముకోకుండా ఎవరిని నమ్మకండి. మీకు నచ్చినట్టు వెళ్ళండి దర్శనంకి. ఇక్కడ చాలామంది రష్ ఉన్నారు. మీరు డైరెక్ట్గా వెళ్ళచ్చు. ఎవరిని నమ్మకండి, డబ్బులు పోతాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము కోనార్క్లో ఉన్న సన్ టెంపుల్కి వచ్చాము. మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఉంది సన్ టెంపుల్. అక్కడికి వెళ్తున్నాం మేము. చూడండి ఫ్రెండ్స్, ఒక సన్ టెంపుల్ ఉంది. ఇక్కడ సన్ ఉన్నాడు చూడండి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. వావ్. చూడండి ఫ్రెండ్స్, శిల్పాలు చూడండి. ఇక్కడ చాలా బాగుంది. మధ్యలో ఉండేది సన్ టెంపుల్. ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాము. ఈ ట్రీ చూడండి ఎంత వెరైటీ ఉందో. మై గాడ్. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఇక్కడ. చూడండి ఇక్కడ ఎంత బాగుంది. చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి సూర్య చక్రం. సన్ టెంపుల్కి దగ్గరలో. వెయిట్ అండ్ సీ. ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి. అక్కడ చూడండి, ఇక్కడ లైట్ షోకి టికెట్స్ తీసుకోవాలంట. ఇక్కడ ఎలా ఉంటుందో చూడాలి. చూడండి సన్ టెంపుల్. ఫ్రెండ్స్, ఇక్కడ ఫొటోస్ బాగా తీస్తారు టెంపుల్ దగ్గర, సన్ టెంపుల్ దగ్గర. చూడండి, మనం తీసుకున్న టికెట్స్ అక్కడ ఇచ్చి మనం లోపలికి వెళ్ళాలి. లోపల క్లోజ్ ఉంటుందంట. ఓన్లీ బయటే చూడాలి మనం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం తీసుకున్న టికెట్స్ ఇక్కడికి ఇచ్చి లోపల క్లోజ్ ఉందంట. చాలా అది ముందు నుంచే లోపలికి అలా ఉండదు. మనం బయట నుంచే చూడాలి దీన్ని. ఇలా లోపలికి వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్, ఇక్కడ లోపల క్లోజ్ ఉందంట మొత్తం. చూడండి, ఇప్పటి నుంచో క్లోజ్ ఉందట. లోపలికి వెళ్ళడానికి లేదు ఇక్కడ. చూడండి, ఇక్కడ ఓన్లీ బయట చూడాలి మనం. చూడండి ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది టెంపుల్ యొక్క మ్యాప్ ఇదంతా. చూడండి, చూడండి ఇక్కడ ఇలా ఉంటుంది. టెంపుల్ ఒక స్టోరీ ఇది. చూడండి, అన్ని క్లోజ్ ఉంటాయి ఇక్కడ. చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయి.
చూడండి ఇక్కడ గార్డెన్ చాలా బాగుంది. ఇవన్నీ క్లోజ్ చేశారు చాలా ఇయర్స్ నుంచి. దిస్ మెయిన్ టెంపుల్. చూడండి ఎలా ఉంది. చూడండి ఫ్రెండ్స్, సన్ టెంపుల్ మెయిన్ ఇది. చూడండి దగ్గర నుంచి ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఇది లోపలికి అలవలేదంట, ఇక్కడ నుంచి చూడాలి, దగ్గర నుంచి చూడాలంటే నాట్ అలౌడ్ ఉంది. చూడండి 1905 ఇయర్స్ అప్పట్లోనే క్లోజ్ చేశారంట దీన్ని. పిల్లర్స్ ఇవి రాలేవి, వాల్స్ స్ట్రాంగ్గా లేవని చెప్పి ఇట్లా పెట్టేశారు. చూడండి ఎంత పెద్ద ఉందో. చూడండి ఎంత పడిపోతుందని వాళ్ళు మళ్ళీ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారంట. చూడండి ఇదంతా క్లీన్ చేస్తున్నారంట గలీజ్ ఉన్నందుకు. ఇక్కడ ఒక్క వీల్ తీసా మొత్తం పడిపోతుందంట ఫ్రెండ్స్. చూడండి దీనికి టోటల్గా 3 డోర్స్ ఉంటాయంట, వీటిలో పెట్టేశారు ఎందుకు. ఫ్రెండ్స్ ఇలా ఎక్కి వాళ్ళు సన్ టెంపుల్ని క్లీన్ చేస్తారంట బయట. చూడండి ఎలా ఉందో. గార్డెన్ బాగుంది ఇక్కడ. చూడండి చాలా వీల్స్ ఉన్నాయి, ఒక్క వీల్ తీసే మొత్తం పడిపోతుందంట ఇక్కడ. చూడండి చాలా బాగుంది ఇక్కడ టెంపుల్ ఇది. ఎలా ఉందో చూడండి ఇక్కడ అంతా. చూడండి ఎలా ఉందో అక్కడ మొత్తం పడిపోయింది ఫ్రెండ్స్ ఇది. అంతా చాలా ఓల్డ్ అయినందుకు మొత్తం పడిపోతున్నాయంట వాల్స్ అన్నీ. చూడండి ఎలా అయిపోయిందో ఇది. ఇప్పుడు మేము ఇది మండపం అంట, చూడాలి ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్, చూడాలి ఇది బాగుంటుందా లేదా అనేది. ఎందుకంటే మేము ఫస్ట్ టైం వచ్చాము కాబట్టి. ఇక్కడ ఇంత ఉంది, చూడండి ఎలా ఉందో. అంతా గలీజ్గా ఉన్నందుకు నీట్గా అవ్వడానికి కెమికల్ వాష్ చేస్తారంట ఇక్కడ. చూడండి అండ్ స్కూల్ పిల్లలు కూడా వచ్చారు ఇక్కడ. వాళ్ళు కెమికల్ వాష్ చేస్తున్నారు మొత్తం. చూడండి ఎలా ఉందో. మేము అలా ఒక రౌండ్ తిరిగిట్టుకు వచ్చేస్తాం. ఇక్కడ వెళ్ళాలి, ఇలా ఎగ్జిట్ వెళ్ళాలి.